ఆపదామపహత్తారం దహతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనో వాయుపుత్రో మహాబల రామేష్టపల్గుణాసకలింగాక్షో అంతవిక్రమ ఉదతిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః సర్వత్ర మృత్యుభయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ప్రియ హిందూ బంధువులరా, ప్రపంచంలో పనికిరానంటూ ఏది లేదు అని శాస్త్రం చెబుతుంది. అది ఒక శాస్త్రంలో ఒక శ్లోకం, అది కూడా చెప్తాను వినండి. అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్యో పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభః. దీని అర్థం ఏంటంటే మంత్రం కానీ అక్షరం లేదు. రా అని రాసి పక్కన మా పెడితే రామ అయింది. కానీ రా రాసి ఎడం పక్కన ఏ పెడితే ఏరా అయింది. ఇందాక ఒక మహాశబ్దం అయింది, ఇప్పుడు ఒక అగౌరవవాచకం. అంటే ఆ రాకారం నువ్వు వాడేదాన్ని బట్టే కదా మంత్రం అవడమా చెడు అవడమా జరిగింది. అలాగే ఇది పిచ్చి మొక్క అని మాట్లాడతావు. ఏది పిచ్చి మొక్క కాదు. అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం. ప్రతి మొక్క ఔషధమే, నీకు తెలియదంతే. వీడు వేస్ట్గాడు, వీడు మెంట్లగాడు, వీడు పిచ్చాడు, వీడు పనికి మాలినాడు అని సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటాం. కానీ ఎవ్వడూ వేస్ట్ కాదు. ఏ అక్షరం చెడు కాదు, ఏ మొక్క పిచ్చిది కాదు, ఏ వ్యక్తి వేస్ట్ కాదు. మరేంటి యోజక స్తత్ర దుర్లభ. అక్షరాన్ని మంత్రంగా ఎలా మలుచుకోవాలో, మొక్కలో ఔషధాన్ని ఎలా పట్టుకోవాలో, వ్యక్తుల్ని ఎలా చక్కగా వినియోగించాలో తెలిసిన నాయకుడు లేడు. ఇది దుర్లభ. యోజక స్తత్ర దుర్లభ. ఇది మన దౌర్భాగ్యం. ఇప్పుడు ఏమైనా నువ్వు సినిమాల్లో పనిచేస్తావు కదా, ఇప్పుడు ఏమన్నావు? గురుగారు 10,000 ఏమన్నా అన్నావు కదా. ఎందుకన్నావు చెప్పు, వింటారు జనం. నువ్వు వీడియో పడతా చెప్పు. మీకు అదే రేట్లు కట్టలేకపోతున్నాము, నాకు కూడా అప్పు ఉంది అని చెప్పి అన్నారు. సరే, నా రెంట్ కోసము లేకపోతే బండికి ఈఎంఐ కోసమో ఇంకో దానికోసం డబ్బులు ఇస్తాను, మంచిదే. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే అవి ఏం చిన్న పెద్ద విషయాలు కాదు, నాకేం పెద్ద అప్పులు ఏం కాదు. నాకు అప్పుడు ఎవరు గుర్తొచ్చారంటే నా అప్పు కంటే కూడా చెప్పానుగా, తిరుపతి దగ్గర సుధీర్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను తత్వం ఉన్నవాడు. అంటే భాగవతం, మహాభారతం, భగవద్గీత, 13 ఉపనిషత్తులు ఇన్నొచ్చు. కానీ చెప్పానుగా ఇల్లు పూరి గుడిసా. 40 ఏళ్ళు వచ్చి నేను త్వరగా స్వెటర్ కొనుక్కోలేకపోయాడు. నేను ఇచ్చాను. నేనేమంటా అంటే అతను అంటాడు, గురుగారు మా అమ్మ నాన్న నాకు ఇంకెవరు దిక్కు లేదు, అతను ఒకడే, వాళ్ళు చెల్లి పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోయింది. ఆ మంచం మీద ఉండే నాన్నకి నేనే చెయ్యాలి, నాన్న వదిలి రాలేను కదా. నాకు వీళ్ళ బంధం లేకపోతే మీతో వచ్చేద్దును, 10 మందికి ఏదైనా మంచి మాట చెప్పు. చాలా విషయం ఉంది అతను. ఇంత విషయం ఉంది కూడా అతను ఏమైపోయాడు, బంద్ అయిపోయాడుగా. ఇప్పుడు మనం ఇంకో టాపిక్ మాట్లాడుతున్నాం. 2 లక్షల రూపాయలు ఒక్కరోజు రూము. అతనితో ఏదో మాటల్లో ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం ఎప్పుడో మాట్లాడితే ఓ 2-3 లక్షలు ఉంటే నా లైఫ్ సెటిల్ అయిపోతున్నాను. అసలు 2-3 లక్షలు ఉంటే లైఫ్ సెటిల్ అయిపోయే వ్యక్తి 2 లక్షలకి ఒకరోజు 2 లక్షలు ఖర్చు పెట్టి. సో నా పాయింట్ ఏమిటంటే అలాంటి వ్యక్తులు మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకోలేని స్థితిలో అతను ఏమయ్యాడు తెలుసా? అతను ఎలా పరిచయం అయ్యాడు తెలుసా? అది కూడా చెప్పాలిగా.
ఓ గురువుగారు వస్తే ఆ గురువుగారికి మేము రూమ్ ఇచ్చాం తిరుపతిలో. ఆ గురువుగారిని చూడడానికి ఇతను వచ్చాడు, నాకు పరిచయం చేశాడు, ఇతను ఇక్కడ వాడే అని అని అతను అప్పులు తీర్చడానికి ఆ గురువుగారు ఎవరి ద్వారా ఒక 50,000 ఇచ్చారు అతను. ఇదంతా నేను రూమ్లో ఉన్నప్పుడే జరిగింది. కార్డు ఇచ్చారు, నెంబర్ చెప్పారు, అతను 50,000 తెచ్చుకున్నాడు. ఏమిటి సంగతులు అంటే, ఇతను పొలం కొంచెం ఉంది, మరి వాళ్ళ మీద బతికే జీవుడు కదా రాయలసీమలో మ్యాక్సిమం. ఇతను ఆ పొలంలో పండించుకోలేని పరిస్థితిలో ఏం చేశాడు, ఇల్లు గడవాలి, ఎవరో ఆఫర్ ఇచ్చారు. ఇతనికి 13 ఉపనిషత్తులు వచ్చి మహాభారతం భాగవతం తెలిసి తప్పని పరిస్థితుల్లో రోజుకు 300 ఇస్తామంటే వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఈ దరిద్రం పంచిపెట్టడానికి వెళ్ళాడు. తెల్లదా ఇంటింటికి వచ్చి అడుక్కుంటారుగా, మా దేవుడిని నమ్ముకోండి, మా మతంలో చేరండి. ఇంత జ్ఞానం ఉండి ఇతను అమ్ముడైపోలే పరిస్థితి, బతకాలిగా.